హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నవ్య టెన్నీ వ్లాగ్స్. మీలో ఎంతమంది దోసకి ఫ్యాన్స్ ఉన్నారో అందరూ ఇక్కడైతే అసెంబుల్ అవ్వండి. ఎందుకంటే మీలాగే మాకు కూడా మా ఇంట్లో అయితే 365 రోజులు 3 పూటలు దోసలు ఉంటే చాలు. ఇంకేమీ వద్దు. నో అయితే చెప్పరు. అంత ఇష్టమండి. కానీ అలాగే రోజు దోసలు తిన్నా హెల్త్‌కి అంత మంచిది కాదు. ప్లస్ రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా మనకు అందవు కదా! ఓన్లీ వైట్ రైస్‌తో చేసే దోసే చేస్తే. సో, అందుకని నేనేం చేశానంటే దానికి రీప్లేస్‌మెంట్‌గా ఓకే. వాళ్ళకి మామూలుగా ఈ చిరుధాన్యాలని రోజు కొంచెం బాయిల్ చేసిద్దామా అంటే, అలాంటివి తినలేరు. తినడానికి వాళ్ళకి కష్టంగా గూడా ఉంటుంది. అందుకే నేను మామూలు వైట్ దోసతోనే కాకుండా, ఇలాగ ఒక్కో రోజు ఒక్కో చిరుధాన్యాలతో అయితే దోస అయితే వేద్దామని డిసైడ్ అయ్యానండి. సో, ఇవాళ నేనైతే ఇక్కడ సజ్జల దోస అయితే చేస్తున్నాను. సో, దీనికి ఎలాగంటే మనం మామూలుగా దోస చేసేటప్పుడు కొంతమంది 2 ½ 3 అలాగా బియ్యాన్ని ప్రిఫర్ చేస్తారు. ఒక గ్లాసు మినపప్పు అయితే వేసుకుంటాం కదా! అలాగే 2 గ్లాసెస్ సజ్జలు, ఒక గ్లాస్ వచ్చేసి బియ్యము, ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని నేనైతే ఇక్కడ దోస పిండైతే వేశానండి. మనం ఎలాగ దోసకైతే నానబెట్టుకొని పిండి వేసుకుంటామో అలాగే వేసుకున్నాను. సో, తర్వాత మనం మామూలుగా ఎర్లీ మార్నింగు అది పిండి కొంచెం పులిచిన తర్వాత దోసలు వేసేసుకోవడమే అనమాట. సో, దోస అయితే పర్ఫెక్ట్‌గా వచ్చింది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఈ ట్రిక్‌ని కూడా మీ ఇంట్లో ఫాలో అవ్వండి. ఇదొక్కటే కాదు రాగులు, సజ్జలు, జొన్నలు వేటిలతోనైనా దోస చేసుకుంటే చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.